ఏమిటో ఈ బోర్డు సర్దుడు నువ్వును పొద్దున్నే సర్దుకోకూడదా? చూడు పద్మ, జీవితం అందులోనూ ఎవరు ప్రతి క్షణం మట్టమవునా? చూడండి, రాత్రిలో ఇంకా 3 సవాలు పొద్దుంది, ఇంట్లో ఇంకా 7 తెల్ల పూలున్నాయి. పర్వాలేదు, తగ్గండి. తగ్గుతాం, కానీ సరిగ్గా ఎలాంటి సమయాల్లోనే పాపం మహానుభావుడు ఉమర్ఖాయం గారు ఏమన్నారో తెలుసా? తెలీదు. భర్త గారు రేపు ప్రొద్దున ఊరు వెళ్తూ ఉంటే భార్య ఇవాళ రాత్రి పెట్టి సర్దొద్దని మాత్రం చెప్పలేదు. అవును, నువ్వు ఇలా తెల్లవారులు ఈ పెట్టె సర్దుతూనే ఉంటే నన్ను గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చోబడతా. అబ్బబ్బా, ఇలా ప్రతిదానికి అడ్డం వస్తే నిజంగానే తెల్లవారిపోతుంది. మీరు మహా ఉంటే 2 రోజులేగా, 2 జతలు చాలుగా. ఏమో మరి ఎందుకో తెలియదు గాని ఈ అందాల చందమామ గారు నన్ను తెగలరి పెట్టేసి తీసుకువెళ్ళిన సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఏమిటో ఇవాళ ఈ చల్లటి పిల్లగాలి నా ఒళ్ళంతా పులకింపచేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, మీ గొడవలో టవల్ పెట్టడం మర్చిపోయాను. ఈ టవల్ చూడపట్టు ఈ చల్ల ఆపలేదు. వెళ్ళండి, మా బాబు కదా, వెళ్ళండి. అయ్యో నమస్కారం. తర్వాత నాయన నీకేం పూల రంగడం, పల్స రేటు 5 అంకెకి పెరిగిపోయింది. నాడులు గాలి పడకలేక పేలిపోతున్నాయి నాయన. అది ఎప్పుడు ఉండేదేగా. అసలు విషయం అంటే చెప్పు. అసలు విషయం, ఆ రోజు ఆసుపత్రిలో నాన్న అని నన్ను తగులుకున్నాడే, వాడు సరాసరి ఇంటికి వచ్చేసాడు నాయన. కాదు బాబు, వాడు నా గుండెల్లో గాజు పెక్కు. అసలే ఇంట్లో పూరతో కొంపట్లో కూర్చున్నట్టుంటే మళ్ళీ ఈ మేడం ఒకటి, మా ఆవిడ గారు నీ అత్త నాయన. ఏమిటి వీడి నీ కొడుక, వీడికో తెల్ల, దానికి నీకు సంబంధమా? ఇలాగ పెళ్ళాల ఊరి మీద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొడుకులు ఉన్నారు చెప్తావా లేదా అని ఇదిగో ఏ పిల్లక పట్టు కూర్చుందా నాయన. అదేమిటి బాబాయ్, ఏ ఆడదైతే మాత్రం ఇలాంటి అనుమానాన్ని ఎలా సహిస్తుంది? పద్మా ప్లీజ్. మావయ్య, ఆ రాజు కథంతా విన్నావు కదా. చచ్చిపోయిన అతని తండ్రికి అతనికి ఎంతో అనుబంధం. ఆ అనుబంధాన్ని మర్చిపోలేక అతని తండ్రి పోలికల్లో ఉన్న నిన్ను వదలలేకుండా ఉన్నాడు. మనం కొన్నాళ్ళు ఈ భ్రమం నిజం చేయాలి. నిజం చేస్తే అతని గుండె గట్టిపడుతుంది. ఆ తర్వాత అసలు నిజం నేనే చెప్తాను. అంతవరకు నువ్వు అతని తండ్రిగా నటించాలి ప్లీజ్. ఎలాగయ్యా? ఇప్పటికే 16,000 గోపికలని ఆంధ్రప్రదేశ్ లో 4 మూలలా పెట్టుకున్నానని నా పెళ్ళం గారు నా గొంతు మీద కూర్చున్నది. అదిగమ్మా, నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీకున్నప్పుడు ఎందుకంత భయపడతావు? నువ్వు ధైర్యంగా నుంచోనే ఉన్నాను. సరే, నేను నా పెళ్ళం దగ్గర ధైర్యంగా నుంచోడమా? లేదు నాయన, పరిగే. నిన్ను చూసి అత్త పరిగెత్తేట్టు నేను చేస్తాను, సరేనా? కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తప్పదంట. నాన్న అని వాడంటే ఎరా నాన్న అని నేను అనాలి, అంతేగా? అంటాను. తర్వాత నా అంత్యక్రియలు నువ్వు చూసుకోవాలి. అమ్మా వస్తాను. డాక్టర్ గారు, చాలా బాగుంది సార్ మీ సలహా. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి నాన్న అంటే ఇతను తండ్రిలా నటించాలా? రేపు ఎవరితో వచ్చి తమరి నాథ అంటే హా సవితి అని నేను నటించాలా? ఇదేనా తమరు చేసే వైద్యం? నువ్వు చెప్పడం అంత అయిపోయిందా? అబ్బా, వేస్తానండి. పను నా పేరు ప్రేమ్ బైరాజ్. ఈ మాతా బైరాజ్. ఏతా బైరాజ్? మాతా బైరాజ్. ఈ ప్రేమ్ బైరాజ్ గారి తల్లి. మా ఇంట్లో మమ్మల్ని రాను టచ్చి తల్లు. రే, నాకు తెలియని భాషలో ఏదేదో తిట్టేస్తున్నావు. నాకేదో కోపం వస్తున్నట్టు ఉంది. మీలాంటి బైరాజులందరికీ కూడా బయట పుత్రాలు కట్టించారు. అక్కడికి కొనరా. ముందు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయి. తీసుకొని జైలు వాళ్ళతో తీరిపోతుంది. ఏమండి, మా ఇంట్లో ఫోన్ ఉందండి. తెలిసిన వారి టచ్చి రారా. లోపలికి వస్తారా? లోపలికి మా నాన్న రావాలి, మీ అంత తేరాలి. ఈ లోపుగా లోపలికి ఆలు పెట్టారా మేకులేసి దిగేస్తానంతే. ఎరవద్దు, టాకాలు ఇవ్వాల్సి వస్తుంది నోటికి. వాడెవరో తీసుకొచ్చి మా మీద రుసుకొలిపి మమ్మల్ని ఇంట్లో వచ్చి బయటకు కట్టిస్తావా? మీరు లోపల అన్నారు. మీకు అట్లే ఒంట్లో ఏమీ బాగోలేదు. మీరు ఇక్కడ కూర్చోండి అన్నారు. కూర్చోండి. వాళ్ళ
థ్యాంక్ యూ. చూడండి, వెళ్ళేది పల్లెటూరు, పెద్ద దర్జాగా కనిపించాలని సూట్లు బుట్లు వేసి తిరగండి, బాగుండదు. వేసుకో, ఒట్టి తుండు కూడా కట్టు తిరుగుతా. అది కాదండి, అందరూ ఒకలా ఉండి మీరు మాత్రం మేరుగా ఉంటే. దిష్టి తగ్గు. ఆ తర్వాత నీళ్లు కాచి తాగండి, ఉత్తి నీళ్ళు తాగొద్దు. నీళ్ళే తాగను. చూడండి, రాక రాక పల్లెటూరు వచ్చాం కదా అని చెట్లు చావలెక్కకండి. ఎక్కను, కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టు దగ్గరికి తీసుకొచ్చి మాట ఒక టైం అవుతుంటే నేను చిన్నపిల్లలు అనుకున్నాను, పళ్ళు పిల్లలు అనుకున్నాను. సరే బాబుని. నేను చిన్నపిల్లలు అనుకున్నారా, చూసుకోగలను. దిగండి. ఇదిగో చూడు బాబు, నాకు తెలుసు మీరు వస్తారని. ఏమిటమ్మా, ఏమిటి? ఆయన వచ్చారన్నయ్య. ఎవరు? ఎవరైతే నీతో చెప్తారా ఏమిటి? అంటే నా నోటితో చెప్పకూడదన్నయ్య. చెప్పకూడదా? నా కర్మ, ఇంత పిచ్చనే దొరికాడు మీ బావగారు. లేదమ్మా, నువ్వు పొరపాటు పడి. అయ్యో అయ్యో, నా కళ్ళారా చూసా అన్నయ్య. లేదమ్మా శారద, ఎవరినో చూసి ఎవరో అనుకుంటా. నా మాట విను. ఎక్కడికమ్మా? దా. ఎక్కడికమ్మా? ఎక్కడికమ్మా? ఇంకెక్కడికి? ఇక్కడ అన్నయ్య, నేను ఇప్పుడే చూశాను. ఇక్కడ ఏది? ఏమో అన్నయ్య, ఆయన అలా అలా నుంచున్నారు, నేను కళ్ళారా చూశాను. ఒట్టు. సరేలే, నీ మనసులో ఎప్పుడు అదే ఆలోచనగా నీ కళ్ళ కూడా అలా కనిపించింది. అయ్యో కాదన్నయ్య, నేను ఆయనతో మాట్లాడాను కూడా. ఇంతలోకి పాడు సిగ్గు ముంచుకొచ్చింది, నేను నీ దగ్గరకు వచ్చాను. అన్నయ్య ఇక్కడ ఎక్కడ ఉంటారన్నయ్య? దాన్నయ్య చూడమ్మా శారద, నీ పిచ్చి గాని ఇక్కడికి వచ్చిన వాడు మన ఇంటికి రాకుండా ఉంటాడా? అది కాదన్నయ్య. శారద, శారద, సరే నేను వెతికి తీసుకొస్తాను కానీ నువ్వు ఇంటికి పదమ్మా. అయ్యో రామ్మా. మాస్టరు, మాస్టర్ ఏమండి, ఏమండి, ఈ ఊరు మున్సిపల్ గారు ఇల్లు ఎక్కడో చెప్పగలరా? మున్సిపల్ గారు ఇల్లా? నాతో రండి. మీరే బాబు, మీరు అడిగిన మున్సిపల్ గారు. నమస్కారం. అరే రే 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 ముత్తి, సారా నువ్వు పెద్ద బిజీ డాక్టర్ కదా, నా పెళ్లికి వస్తావా రావు అని అనుకున్నాను. నీ పెళ్లికి రాకుండా ఉంటారట్రా? మున్సిపు గారు, ఇతను మూర్తి, వీడు నేను కలిసి హై స్కూల్లో చదువుకున్నాం. తెలివిగలవాడు, అదృష్టవంతుడు, పెద్ద డాక్టర్ అయిపోయాడు. లోపలికి వెళ్ళు బాబు. రాయ్, సరిగానే ముందు నాకు ఈ విషయం చెప్పరా. నేను రేవులో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను,
ప్రతివాడు నా వంక చూసి అదోలా అయిపోవటం, ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు కొయ్యబారిపోవటం, ఏమిటిదంతా? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. అదంతా ఒక కథలే బాబు. అచ్చన్ నీలాగే ఒక అబ్బాయి ఉండేవాడు ఇక్కడ. అతను ఇప్పుడు ఎందుకులే బాబు అవన్నీ. నువ్వు ముందు స్నానం చేయాల్సిపోయి ఉంటా. రా మూర్తి, నీ ప్రాక్టీస్ అది ఎలా ఉంది ఏమిటి? చూడు బాబు, నీకు దారిలో గుడి దగ్గర ఎవరైనా అమ్మాయి కనిపించిందా? అవునండి, కనిపించింది. నన్ను చూడగానే మీరు వచ్చారా అంటూ ఎక్కడ లేని ఆనందంతో అన్నయ్య అన్నయ్య అంటూ పొలాల వైపు పరిగెత్తింది. మేస్టారు, అయిపోయింది మేస్టారు, అంతా అయిపోయింది. ఏమిటండి, ఏమైపోయింది? ఏం చెప్పమంటావు బాబు? అదంతా ఒక విషాద గాథ బాబు. ఇందాక మిమ్మల్ని చూసి పరిగెత్తుకుని పారిపోయిందన్నారే, ఆ పిల్ల మా ఊరికి గోదావరమ్మతో పాటు ఆ భగవంతుడు ప్రసాదించిన వరలక్ష్మి శారద.